చూడండి సార్. ఏ హార్స్ వాజ్ సోల్డ్ ఫర్ ఎట్ ఏ 60,000 ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. 100 మీద ఇచ్చే వస్తువు 20 రూపాయల లాభానికి ఇచ్చాడు. అంటే ఈ వాల్యూ పరంగా 120, కానీ 120 కాస్త 60,000. 100 మీద ఇచ్చే వస్తువు 30 రూపాయలు ప్రాఫిట్కి ఇస్తే 130కి ఏమవుతుంది అంటే 130/120 ఇంటూ 60,000 అంతే కదా సార్. 130లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఏమీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరమే లేదు. రైట్, ఈ రెండు లబ్ధం చేస్తే 13 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్లో కూడా మనకు 13 తోటి డివైడ్ అవ్వేది కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 130లో 13 ఉంది. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అర్థమైంది కదా సార్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, సిలిండర్ యొక్క ఘన పరిమాణం. సిలిండర్ ఈ షేప్లో ఉంటుంది. పైన సర్కిల్, కింద సర్కిల్. ఇది హైట్. ఈ వృత్తం యొక్క రైట్ ఏరియా ఎంత? πr². అంటే ఇలా ఫామ్ అయింది. అది ఇలా సర్కిల్స్ 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 హైట్ రూపంలో ఫామ్ అయింది. హైట్ రూపంలో ఫామ్ అయింది. అప్పుడు మనకు సిలిండర్ వచ్చింది. ఇదేమో πr². ఎంత హైట్లో ఉందో చూసుకోండి. అంటే πr²h. ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. పై ఏంటి? 22/7. ఆర్ హైట్ ఏంటి? 3.5. ఆర్ ఏంటి? 5 టైమ్స్. ఆర్ 5 టైమ్స్ కాబట్టి 5 × 13.5 హోల్ స్క్వేర్. మళ్ళీ చూడండి 22లో 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉంటుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉంటుంది. 11 ఆల్రెడీ మనం చేసాం. 11 తోటి డివైడ్ అయి ఉండాలి. 25 + 24 + 35. 49 + 35 84. కానే కాదు. ఇది ప్లస్ ఇది 75 + 46 121 అవుతుంది. 31 డివైడ్ కావట్లేదు. 75 + 72 147 185 కానే కాదు. 33 + 68 + 75 75 + 68 33 ఆల్రెడీ అవుతుంది. 143 43 + 1 ఆన్సర్ ఎంత? 3368.75 3368.75. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. ఆర్ 7.5లో 3 ఉంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 3.5లో ఆన్సర్ 7 తోటి డివైడ్ అయింది. ఆన్సర్ 11 తోటైనా డివైడ్ అవ్వచ్చు, 7 తోటైనా డివైడ్ అవ్వచ్చు, ఆర్ 3 తోటైనా డివైడ్ కావచ్చు. 3 తోటిగా డివైడ్ అవ్వచ్చు. 7 యొక్క కాన్సెప్ట్ చెప్తా. మనము డివిజిబిలిటీ రూల్ ఫర్ 7, 7 యొక్క భాజనీయత సూత్రం. ఇది 7కి 11కి 13కి కూడా సేమే సార్. 10³ డివైడెడ్ బై 7 ఈజ్ -1. 11కి మనం 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకొని ప్లస్ 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 చేసుకున్నాం కదా సార్. 7 అవుతే 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకొని ప్లస్ మైనస్ చేసుకోవాలి. 7 1 7 3³ అంటే 27. 7 4s are 28. నెగటివ్ శేషం ఎంత? -1. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇట్లా అడిగాడు అనుకోండి. 123 డివైడెడ్ బై 7 ఆన్సర్ ఎంత చెప్పండి? 123 డివైడెడ్ బై 7 123 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 123 - 123 0. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏదైనా 3 అంకెల సంఖ్యను
సరిసార్లు రాస్తే అది 7 తోటి డివైడ్ అవుతుంది. ఈ పాయింట్ని నోట్స్లో రాసుకోండి సార్. ఏదైనా మూడంకెల సంఖ్యను సరిసార్లు గనక రాయగలిగితే ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రాయగలిగితే అది 7 తోటి డివైడ్ అవుతుంది. ఏదైనా 3 అంకెల సంఖ్య 2 సార్లు 4 సార్లు 6 సరిసార్లు గనక రాయగలిగితే అది 7 తోటి డివైడ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ 101, 102, 103, 104 డివైడెడ్ బై 7. దీని ఆన్సర్ ఎంత? 3 డిజిట్స్ తర్వాత ప్లస్ మైనస్ 104 మైనస్ 103 1, 102 మైనస్ 101 1, 1 ప్లస్ 1 ఎంత? 2. ఇంపార్టెంట్ మోడల్. 1 ప్లస్ 1 ఎంత? 2. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కదా సార్, 336875. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకున్నా, ప్లస్ మైనస్ అంటే ఇదేమవుతుంది? 539. 7 7s are 49, 7 7s are 49. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. 3 యొక్క భాజనీయత సూత్రం మీకు తెలుసు. 7ది ఇప్పుడు చెప్పాను. 11ది 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఆర్ రైట్, ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 యొక్క భాజనీయత సూత్రము 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకొని ప్లస్ మైనస్ 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకొని ప్లస్ మైనస్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్?